ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 25వ శ్లోకం గురించి, ఆ శ్లోకంలో ఉండే అర్థాన్ని అంతరార్థాన్ని వివరంగా చెబుతాను, శ్రద్ధగా వినండి. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అర్జున, ఆత్మ అనేది అవ్యక్తమైనది. అవ్యక్తమైనది అంటే గ్రహింపజాలనిది. ఇంకా చెప్పాలంటే వ్యక్తం కానిది. ఫస్ట్ ఏం రాసుకుంటారంటే, అవ్యక్తం అంటే వ్యక్తం కానిది రాసుకోండి. అవ్యక్తం అంటే వ్యక్తం కానిది, అంటే బయట పడనిది. కాబట్టి ఏదైనా సరే బయట పడకుండా ఉంటే, బయటికి రాకుండా ఉంటే దానిని మనము చూడగలమా, చూడలేమా? చెప్పండి. చూడలేము, లేదా గ్రహించలేము, తెలుసుకోలేము. మరి ఎప్పుడు తెలుసుకుంటాము? వ్యక్తమైనప్పుడు. గుర్తుపెట్టుకోండి, శక్తి అనేది నిజానికి అవ్యక్తంగా ఉంటుంది, కానీ ఫలానా రూపంలో అది వ్యక్తం అవుతూ ఉంటుంది. శక్తి అనేది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా కనిపించదు మనకు. ఏదైనా ఒక ఉపాధి ద్వారా కనిపిస్తుంది శక్తి. ఇప్పుడు మీ ఇంట్లో కరెంట్ ఉంది లేదు అని ఎలా చెబుతారు? ఇంట్లో కరెంట్ ఉన్నదా లేదా అని ఎలా చెబుతారు? డైరెక్ట్ గా చెబుతారా? అది అంటే ఏదో ఒక ఉపాధిని, ఏదో ఒక మీడియంను ఆధారంగా చేసుకుని కరెంట్ ఉంది అని చెప్తారు, అంటే శక్తి ఉంది అని చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఎలా చెప్పగలుగుతున్నారు? ఏదో ఒక మీడియం, ఏదో ఒక ఉపాధిని ఆధారం చేసుకొని చెబుతున్నారు. లైట్ వెలుగుతోంది, అయితే కరెంట్ ఉంది. ఫ్యాన్ తిరుగుతోంది, కరెంట్ ఉంది. తర్వాత ఫ్రిడ్జ్ ఆన్ అయింది, లేదా టీవీ ఆన్ అయింది, కరెంట్ ఉంది. మరి మీ ఇంట్లో అవేమీ లేవనుకోండి, ఫ్యాను, లైటు, ఫ్రిడ్జ్, టీవీ ఏమీ లేవనుకోండి, అప్పుడు ఎలా చెప్పగలుగుతారు కరెంట్ ఉంది లేనిది? ఉన్నాయనుకోండి, అవి కూడా లేవనుకోండి, ఎలా చెబుతారు? చూడండి, అదేనండి. మీరు ఏదైనా చెప్పండి, నేను ఏమంటుంటా అంటే అది కూడా లేకపోతే అంటుంటాను. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? శక్తి ఉంది లేదు అని చెప్పడం కోసం మనకు తెలుసుకోవాలంటే ముఖ్యంగా కనపడాలి. శక్తి అనేది మనకు ప్రకటన అవ్వాలంటే, శక్తి అనేది వ్యక్తం అవ్వాలంటే ఏదో ఒక మీడియం అనేది ఉండాలి, ఏదో ఒక ఉపాధి అనేది ఉండాలి. ఈ పాయింట్ రాసుకోండి, మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడ మరి ఆత్మ అనేది ఎలాంటిదంట, లేదా నా అసలైన రూపం ఎలాంటిది, లేదా ఆ అహం స్ఫురణ ఎలాంటిది? అవ్యక్తం. అది స్పష్టంగా కనిపించేది కాదు, స్పష్టంగా తెలియబడేది కాదు. తర్వాత ఇంకొకటి ఏంటి? ఇంకొక అర్థము ఇంద్రియ గోచరము కాదు. ఇది కూడా రాసుకోండి. అవ్యక్తం అంటే ఇంద్రియాల చేత గోచరింపబడేది కాదు. ఇంద్రియాలంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలు. అంటే మన అసలైన రూపం అనేది, లేదా నేను అనే అహం స్ఫురణ కంటి ద్వారా చూడబడేది కాదు, చెవి ద్వారా వినబడేది కాదు, నాలుక ద్వారా రుచి చూడబడేది కాదు, అది తాకబడేది కాదు. అది ఇంద్రియ గోచరం కానిది అంటే అది అర్థం. అంతేకాదు అచింత్యోయం అంటే మనస్సు ద్వారా చింతింపబడేది కూడా కాదు, లేదా మనస్సు ద్వారా ఊహింపబడేది కూడా కాదు. రాసుకోండి, అచింత్యం అంటే మనస్సుతో ఊహింపబడేది కాదు. చూడండి. అంతేకాదు తర్వాత అవికార్యం అంటే ఎలాంటి వికారాలు లేనిది. వికారాలు అన్నప్పుడు మనకు 6 రకాల వికారాలు వస్తాయి.
6 వికారాలు ఏమిటి అవి? అస్థి, జాయతే, వర్ధతే. చెప్పండి. అస్థి, జాయతే, వర్ధతే. తర్వాత అది క్షీణతే అనేది చివరిలో వస్తుంది. మధ్యలో ఇంకొకటి ఉంది. అంటే మధ్యలో ఏమిటి? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ చూడండి, ఫస్ట్ అస్థి అంట. చూడండి, ఫస్ట్ పుట్టడం కాదు, ఫస్ట్ ఉండడము, తర్వాత పుట్టడము, పెరగడము, మార్పు చెందడము. ఎన్నొచ్చాయి? ఉండడము, పుట్టడము, పెరగడము, మార్పు చెందడము. ఐదవది తగ్గిపోవడం, క్షీణతే. తగ్గిపోవడం, క్షీణతే. తర్వాత చివరిది ఇంకా నశించిపోవడం. చివరిది నశించిపోవడం, వినశ్యతి. కరెక్ట్. ఈ మొత్తం 6 వచ్చాయి. ఏమిటి? ఉండడము, పుట్టడము, పెరగడము. చెప్పండి, ఏం చెప్పాను? ఉండడము, పుట్టడము, పెరగడము, తర్వాత మార్పు చెందడము, తగ్గిపోవడము, ఇంకా నశించిపోవడం. అది ఈ మార్పులు ఏవి లేనటువంటిది, లేదా ఈ వికారాలు ఏమి లేనటువంటిది ఏది? మనసు కాదు, అది కాదు మన అసలైన రూపము. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను అనే వాడిని, లేదా నేనుకు ఈ వికారాలు ఏవి లేవు. ఇది బాగా భావన చేయండి. నేను అంటే ఎవరు ఇక్కడ? నేను అంటే మన స్వరూపం కదా. కాబట్టి నాకు ఈ వికారాలు ఏవి లేవు అని ప్రతిక్షణం భావన చేస్తూ ఉండండి. అంతే. మనము చేయాల్సిన సాధన, ముఖ్యమైన సాధన ఏమిటంటే ఇప్పుడు చెప్పిన ఈ సారాన్నంతా కూడా ప్రతిక్షణం భావన చేస్తూ ఉండాలి. అందుకని అమ్మవారి నామంలో ఏముంటుంది? భవానీ భావనాగమ్య. చెప్పండి, అది భవానీ భావనాగమ్య, భవారణ్య కుటారిక. అది భవారణ్య కుటారిక. కాబట్టి అమ్మవారు మనకు ఎలా లభిస్తారు అంటే బాగా భావన చేయండి. అమ్మవారి తత్వాన్ని, కేవలం నామాలను కాదు, ఆ నామాల్లో ఉండే అమ్మవారి రూపాన్ని, తత్వాన్ని బాగా భావన చేస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు మనకు లభిస్తారు. అమ్మవారు లభించడం అంటే అర్థం ఏమిటి? మన ఆత్మ మనకు లభించడం. అక్కడ అమ్మవారు అంటే ఎవరో కాదు, చివరి పాదంలో చెప్పారు కదా, లలిత అమ్మవారు అంటే ఎవరనుకుంటున్నారు? శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. కాబట్టి శివుడు, శక్తి ఇద్దరు కలిసిన పరిపూర్ణమైన రూపము. అలా కూడా చెప్పకూడదు, ఇంకా బాగా చెప్పమంటారా? అసలైన బోధ రూపంలో చెప్పమంటారా? శివుడు, శక్తులు ఎవరో కాదు, అకారము, హకారము. ఇది రాసుకోండి నాయన. శివశక్తులు అంటే రూపాలు కనిపిస్తాయి మనకు. అక్కడ ఏంటంటే శివుడు అంటే అకారము, శక్తి అంటే హకారము. ఆ రెండు కలిసినప్పుడు ఏర్పడేదే అహం స్ఫురణ. చూడండి అయ్యా, ఎంత లోతైన పాయింట్ ఇది. కాబట్టి శివశక్తులు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు శివశక్తులు? కైలాసంలో ఉండే వాళ్ళ? అది గుర్తుపెట్టుకోండి. శివశక్తులు అంటే ఎవరో కాదు, నా అసలైన రూపము, లేదా నా మూల స్వరూపము. ఇది రాసుకోండి. శివశక్తులు అంటే ఎవరో కాదు, నా మూల స్వరూపం, నా అసలైన రూపం, లేదా అహం స్ఫురణ. ఇదయ్యా పాయింట్. లేకపోతే ఇంకా శివశక్తులు అనగానే మనకు కైలాసం కనిపిస్తుంది. ఓహో, కైలాసంలో ఉండే వాళ్ళ అనుకుంటూ ఉంటాం. అందుకనే మనము కేవలము నామరూపాలను కాదు, నామరూపాలలో ఉండే తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఈ భూమి మీద చాలా మంది, 100కి 98% మంది నామరూపాల దగ్గరే ఆగిపోయారు.
అంటే వాళ్ళు దేవుడిని నామరూపాల్లో మాత్రమే చూస్తున్నారు, నామరూపాల వరకే చూస్తున్నారు, కానీ అందులోని తత్వాన్ని గ్రహించడం లేదు. అందుకనే చూడండి, అన్నమయ్య తన ఒక కీర్తనలో ఈ భావాన్ని చాలా గొప్పగా చెప్పాడు. ఏమిటా కీర్తన? ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. విన్నారా లేదా ఈ కీర్తన? చెప్పండి. విన్నామండి, చాలాసార్లు విన్నాం. ఏమర్థమైంది అందులో? ఇదే భావన చూడండి. ఆయన చెబుతున్నాడు, హే పరమాత్మ, నిన్ను ఎవరెవరు ఏ విధంగా భావన చేస్తున్నారో అంత మాత్రమే కనిపిస్తున్నావు. అంటే ఆయా రూపంలో మాత్రమే కనిపిస్తున్నావు. ఎలా? వైష్ణవులకు విష్ణువుగా, శైవులకు శివుడిగా, శాక్తేయులకు అమ్మవారిగా, ఇలా వారి వారి భావనను అనుసరించి అంత మాత్రమే కనిపిస్తున్నావు. కానీ నీ పరిపూర్ణమైన రూపాన్ని, నీ పరిపూర్ణమైన అఖండమైన తత్వాన్ని గ్రహించే వాళ్ళు ఎంతమంది? చూడండి, ఇప్పుడు నేను మీ అందరికీ దేన్ని చూపిస్తున్నాను చెప్పండి? ఖండఖండమైన రూపాలను చూపిస్తున్నానా? అఖండము పరిపూర్ణమైన తత్వాన్ని చూడండి. అది అందులోనూ కూడా ఆ అఖండమైన రూపాన్ని ఎలా చూపిస్తున్నాను? మీకంటే వేరుగా కాదు, మీరుగా, మీ స్వరూపంగా మీకు నేను స్పష్టంగా చూపిస్తున్నాను. చాలా జన్మ ధన్యం, గుర్తుపెట్టుకోండి. అది ఇంతకాలము దేవుడు ఎక్కడున్నాడా, ఈ లోకంలో ఉన్నాడా, ఆ లోకంలో ఉన్నాడా అని వెతుకుతూ వచ్చారు. ఇంతకాలానికి ఆ దేవుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, నేనై ఉన్నాడు అనే విషయాన్ని ఈ గురుబోధ ద్వారా తెలుసుకున్నాను. ఇక ప్రతిక్షణం ఈ విషయాన్ని స్మరిస్తూ ఉండండి. శివశక్తులు అంటే ఎవరో కాదు, నా స్వరూపమే, నా మూల స్వరూపమే అని స్మరిస్తూ ఉండండి. అరుణాచల అంటే ఎవరో కాదు, నా మూల స్వరూపమే అని స్మరిస్తూ ఉండండి. అరుణాచల అనే పదంలో ఇద్దరున్నారు. అరుణ అంటే అమ్మవారు లేదా శక్తి, అచల అంటే శివుడు. చూడండి, అరుణాచల అనే పదంలో కూడా శివశక్తులు ఉన్నారు. అంటే అహం స్ఫురణ ఉంది. చూడండి అయ్యా, మనం విచారణ చేయాలి, కానీ ప్రతి దాంట్లో కూడా మనకి అహం స్ఫురణ విశ్వరూపంతో సాక్షాత్కరిస్తుంది. ఎక్కడున్నాం మనం? అవికార్. ఇప్పుడు అర్థమైంది కదా, నేను నా అసలైన రూపానికి లేదా నా మూల స్వరూపానికి వికారాలు లేవు, మార్పులు, ఎటువంటి మార్పు లేదు. ఈ విధంగా తస్మాదేవం, ఏవం అంటే ఈ విధంగా, ఎవరైతే అర్జున ఈ విధంగా నిన్ను నువ్వు తెలుసుకొని, అర్జున ఈ విధంగా నిన్ను నీవు తెలుసుకొని దుఃఖించకు అంటున్నాడు. అది ఇప్పుడు అర్జునుడు ఎందుకు దుఃఖిస్తున్నాడు? శరీర దృష్టి ఉండడం వల్ల. యుద్ధంలో ఈ శరీరాలన్నీ పోతాయే, ఈ శరీరాలను నేను చంపాల్సి వస్తుంది, అవన్నీ చనిపోతాయే అని బాధపడుతున్నాడు. అందువల్ల కృష్ణుడు ఏం చేస్తున్నాడు? అర్జునుడిలో ఉండే ఆ శరీర దృష్టిని తొలగిస్తున్నాడు, తొలగించి ఆత్మ దృష్టిని బోధిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనలో ఆత్మ దృష్టి స్థిరమవుతుందో అప్పుడు ఇక మనలో దేహ దృష్టి అనేది ఉండదు. అప్పుడు మన ధర్మాన్ని మనము చక్కగా ఆచరించగలం. అలాగే అర్జునుడు కూడా తన ధర్మాన్ని అప్పుడే చక్కగా నిర్వర్తించగలడు. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు. ఏంటంటే నాను శోచితుమర్హసి అంటే, అర్జున దుఃఖించకు, దుఃఖించాల్సిన పని లేదు అంటున్నాడు. నిజానికి మనకు దుఃఖం ఎందుకు కలుగుతుంది? ఎందువల్ల మనకు దుఃఖం కలుగుతుందంటే మన అసలైన రూపము లేదా మన మూల స్వరూపము మనకు తెలియకపోవడం వల్ల మనకు అన్ని రకాల దుఃఖాలు కలుగుతున్నాయి. కాబట్టి మనకు ఈ దుఃఖం నుండి విడుదల కలగాలంటే మార్గం ఏమిటి? మార్గం చెప్పండి.
చెప్పండి అయ్యా. అహం స్ఫురణ తెలుసుకోవాలి. అహంస్ఫురణ అంటే మన మూల స్వరూపం, మన స్వస్వరూపం గురించి తెలుసుకోవాలి, లేదా మన అసలైన రూపం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. ఏమిటది? అదే మన అహం స్ఫురణ. కాబట్టి దాని గురించి ఇలా గురువు ద్వారా విచారణ చేస్తూ తెలుసుకునే కొద్దీ మన మనస్సు నిశ్చలమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన మనస్సు నిశ్చలమవుతుందో అప్పుడు ఇక మనకు అన్ని దుఃఖాల నుండి విడుదల, అన్ని ద్వంద్వాలు, ఇక్కడ దుఃఖాలే కాదు అన్ని ద్వంద్వాల నుండి విడుదల. రాసుకోండి. ఎప్పుడైతే మన మనస్సు నిశ్చలం అవుతుందో, పరమ శాంత స్థితిలో ఉంటుందో, అప్పుడు మనకు అన్ని ద్వంద్వాల నుండి విడుదల. ద్వంద్వాలు అంటే అన్నీ వస్తాయి. లాభ నష్టాలు, కష్ట సుఖాలు, మాన అవమానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి జనన మరణాలు, వీటి నుండి కూడా మనకు విడుదల. ఎప్పుడు? ఆత్మ విచారణ ద్వారా మన మనస్సు నిశ్చలమైనప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇప్పుడు 26వ శ్లోకం, 26వ శ్లోకం గురించి చెబుతాను, శ్రద్ధగా వినండి.